వచ్చినాడు. తాగేదైనా మామూలుగా టౌన్కి వస్తాడు, మేము తీసుకెళ్ళిపోతాము. కానీ తడవ ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు బయట. మాకు ఆచూకీ దొరికి చేస్తున్నారు. అసలు మాకు ఫోన్ కూడా చేయడం లేదు. వీడియోలు అయితే పెట్టుకుంటున్నారు. వీడియో పెట్టే ముందు కూడా మా వాళ్ళ అక్కగారు ఉన్నారని కూడా ఇదని లేదు, మా దగ్గర ఉన్నారని కూడా ఇన్ఫార్మ్ చేయటం లేదు. ఈ పొద్దుట 3 రోజులు నేను తిరుగుతున్నాను సార్. అసలు తను పోతే బయట తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఏదన్నా ఉంటే నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. నాకు తెలియక వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే, తను మత సుమతం లేని మనిషి కాబట్టి మీరు తనని జాగ్రత్త పరిచి, ఒకవేళ మీరు వీడియో అప్లోడ్ చేసే ముందైనా మీరు తన వివరాలు అడిగైనా మాకు చేర్చితే మంచిదిగా ఉంటుంది నాయనా. తనకైతే తెలియదు సార్. ఇప్పుడు అతని మానసిక స్థితి సరిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే మద్యం కూడా బాగా సేవిస్తాడు. గతంలో కూడా అతని మీద దాడి జరిగింది, అన్నమయ్య సరుకులో దాడి జరిగింది. అంటే మీకు మీకు తెలియకుండా ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు, మీ ఇంటికాడ ఇక్కడ వస్తూ ఉంటారు సార్. మీకు చెప్పకుండా తీసుకెళ్లారు? కొంతమంది చెప్పరు, కొంతమంది నేను ఉంటాను కాబట్టి దగ్గర బయట గేట్ ముందరే ఉంటారు. కొంతమంది తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మా తెలుసుకుంటా సరే అని అన్నాడు. మరి నాకు దొరకలేదు సార్. ఇప్పుడు 3 రోజులు, ఈ పొద్దుటికి 3 రోజులు. అంటే మీకు మామూలుగా వచ్చి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేందుకు, రీల్స్ చేసేది, లేదా డాన్సులు వేసేది ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. కొంతమంది మద్యం తీస్తానంటూ కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అలాగే ఎవరన్నా మద్యం చూపించి తీసుకెళ్లిపోయినారా? అదే సార్ తెలియలేదు. నేను ఉంటే కొంచెం భయంగానే ఉంటారు. నేను లేని టైంలో చూసి చేసినారు, మరి ఏమో తెలియదు. కానీ ఎట్లా పొరపాటు జరిగినా నేను తిరుగుతున్నాను. అంటే ఇంతవరకు బయట అంటూ పోయింది ఏం లేదు సార్. ఇదే ఫస్ట్ టైం మాకు. అదే నాకు భయం. కానీ తను ఏ పరిస్థితిలో ఎలా ఉంటాడో తెలియదు కదా సార్. అదే బాధ. నాకు ఇంత దూరం వెళ్ళిపోయినాడు అంటే ఏదన్నా జరగరాని జరుగుతుందేమో. తనను కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు సార్. కంప్లైంట్ ఇచ్చారా? ఏం చెప్పారు పోలీసు? పట్టుకుంటే అన్నారు సార్ వాళ్ళు. చూడండి అమ్మా, మీకు ఇంకా మేము చూసి ఎతకు పట్టుతాము, తను ఆడున్నా నీకు చేరుస్తామమ్మా అన్నారు సార్. రాయించిన సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, సోషల్ మీడియాలో వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ పోస్టులు తీసుకునే దానికోసం ఈ రకంగా చేస్తున్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలా చేయకూడదు కదా సార్. తన దొరికిన తన మామూలు మనిషి కాదు కాబట్టి, బాగుండే వ్యక్తి ఇంత దూరం వచ్చిన దానికి ఎప్పుడో వచ్చేస్తుంది. తన మత లేని మనిషి కాబట్టి ఇన్ని రోజులు పడుతూ ఉండదు. నేను ఎతుకులాడుతున్నాను. దయచేసి అలా తీసేవాళ్ళు ఎవరైనా సరే తనని మాకు చేర్చమని నేను ప్రాధాయపడుతున్నాను సార్. ఇది ఒకటే, తను క్షేమంగా తీసుకొచ్చి వదిలితే చాలు.